36వ సర్గము తార ప్రార్థనతో లక్ష్మణస్వామి శాంతించుటను గమనించి సుగ్రీవుడు శ్రీరాముని బలపరాక్రమములను ప్రశంసించుచు తాను ఆ ప్రభువునకు అనుయాయనని తెలుపుట ఆ వానర రాజు మాటలకు ప్రసన్నుడైన సౌమిత్రి తన పరుషోక్తులను మన్నింపుమని కోరుట శ్రీరాముని సన్నిధికి రమ్మని పిలుచుట తార ధర్మబద్ధములైన వచనములను సవినయముగా పలుకగా మృదుస్వభావముగల సౌమిత్రి ఆ మాటలను మౌనముగా వినెను. తారవచనములను ఆలకించి లక్ష్మణస్వామి ప్రశాంతముగా నుండుటను గమనించి వానరప్రభువగు సుగ్రీవుడు తనలో ఆ సౌమిత్రి వలన కలిగిన మహాభయమును స్నానానంతరము తడిగుడ్డనువలె పరిత్యజించెను. పిమ్మట ఆ వానరరాజు సుఖభోగములకు చిహ్నముగా తన కంఠమున ధరించిన చిత్రవిచిత్రమగు దివ్యమాలను సంతోషాతిరేకముతో త్రెంచివేసెను, మత్తు నుండి బయటపడెను. అంతట వానరప్రముఖుడైన ఆ సుగ్రీవుడు మహాబలశాలియైన లక్ష్మణునకు సంతోషమును గూర్చుచు వినమ్రతతో ఇట్లునుడివెను. ఓ సౌమిత్రి, వాలి దౌర్జన్య కారణముగా నేను కోల్పోయిన సంపదలు, కీర్తి ప్రతిష్టలు, వానరరాజ్యము రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహముతో మరల నాకు దక్కినవి. ఓ శత్రు సంహారక, మహావీర, లోకవిఖ్యాతుడైన ఆ రామచంద్ర ప్రభువు చేసిన సాహసోపేతమైన మహోపకారమునకు తగినట్లుగా ప్రత్యుపకారమును చేయగల సమర్థుడెవడు? ధర్మాత్ముడైన ఆ రఘువీరుడు తన పరాక్రమము చేతనే రావణుని హతమార్చి సీతాదేవిని పొందగలడు. ఆ ప్రభువునకు నా సహాయము నిమిత్తమాత్రము ఆ మహాత్ముడు ఒకే ఒక్క బాణముతో 7 తాళ వృక్షములను, మహాపర్వతమును, భూమిని చీల్చివేసెను. అట్టి స్వామికి నేను చేయగల సహాయము ఏపాటిది? ఓ లక్ష్మణ, ఆ రాముడెక్కుపెట్టిన అద్భుతమైన ధనుష్టంకార్ధ్వనికి పర్వతములతో సహా భూమి అంతయును కంపించెను. అట్టి అసహాయసూరునకు ఇతరుల సహాయముతో పనియేమి? ఓ నరశ్రేష్ఠ, రావణుని, అతని సైన్యములను హతమార్చుటకై ఆ మహాప్రభువు చేయు జైత్రయాత్రలో నేను ఆయన వెంటనుందును. ఆ స్వామి ఎందుగల విశ్వాసము వలనగాని చనవుచేగాని నేను ఏ కొంచెముగానైనను హద్దుమీరియుండవచ్చును. కావున ఈ భృత్యుడు క్షంతవ్యుడు. లోకమునందు సామాన్యులలో తప్పు చేయనివాడెవడు? మహాత్ముడైన ఆ సుగ్రీవుడు ఇట్లు పలికిన మీదట లక్ష్మణుడు ఎంతయు సంతుష్టుడై ప్రేమపూర్వకముగా అతనితో ఇట్లనెను. వానరేంద్రుడవైన ఓ సుగ్రీవా, వినయస్వభావముగల నీవంటివాడు తోడుగా ఉన్నప్పుడు మా అన్నయైన శ్రీరామునకు ఎవరి అండదండలతో ఏమి పని? నీవు ఆయనకు కుడిభుజము వంటివాడవు. ఓ సుగ్రీవా, నీవు మిగుల ప్రతిభాశాలివి, నీ మనస్సు నిర్మలమైనది, నీవు రుజుస్వభావము గలవాడవు. నిష్కపటివి కనుక ఈ కిష్కింధ రాజ్యము యొక్క సాటిలేని సంపదలను అనుభవించుటకు నీవు నిజముగా అర్హుడవు. ఓ వానరరాజా, ప్రతాపశాలియైన శ్రీరాముడు నీ సహాయముతో రణరంగమునందలి శత్రువులను అందరినీ త్వరలోనే సంహరింపగలడు. ఇందులకు సందేహము లేదు. ఓ సుగ్రీవా, నీవు కృతజ్ఞుడవు, మిత్రధర్మమును, యుద్ధాది సమస్త ధర్మములను బాగుగా ఎరిగినవాడవు. నీవు ఇప్పుడు పలికిన వచనములు సహేతుకములు, సముచితములు. ఓ వానరశ్రేష్ఠ, నీవును, మా అన్నయు తప్ప సామర్థ్యము ఉండియు నమ్రతతో మాట్లాడువాడుగాని తన దోషములను గుర్తింపగలవాడుగాని ఈ లోకమున ఎవడుండును? బలపరాక్రమములయందు నీవు మా అన్నయంతటివాడవు. దైవానుగ్రహము వలననే చాలకాలమునకు నీ సహాయము లభించినది. ఓ వీరా, అది సరే, వెంటనే నీవు నాతో బయలుదేరుము. నీవు అచటికి వచ్చి భార్య ఏడబాటు వలన మిగిలి కృషించియున్న నీ మిత్రుని ఓదార్పుము. వానరరాజా, శోకనిమగ్నుడాయున్న శ్రీరాముని పల్కులను విని నేను ఎంతయు వ్యధచెందితిని. ఆ వేదన కారణముగా నేను ఆ కోపములో నిన్ను నా పరుషోక్తులతో నొప్పించితిని. అందులకు నన్ను క్షమింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 36వ సర్గము.